దేశ రాజధాని ఢిల్లీలో ఎర్రకోట సమీపంలో జరిగిన బాంబు పేలుడులో 9 మంది మృతి చెందారు. 20 మంది వరకు గాయపడ్డారు. పేలుడుతో ఎర్రకోట మెట్రో స్టేషన్ వద్ద భీతావహం పరిస్థితులు ఏర్పడ్డాయి. మంటల్లో కాలుతున్న కార్లు, ధ్వంసమైన వాహనాలు, చెల్లాచెదురుగా పడిపోయిన మృతదేహాలు, క్షతగాత్రుల ఆర్తనాదాలతో హృదయ విదారక వాతావరణం నెలకొంది. అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పివేయగా ఎన్ఐఏ, ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్, ఫోరెన్సిక్ విభాగాలు రంగంలోకి దిగి దర్యాప్తు చేపట్టాయి. ఢిల్లీలో ఎర్రకోట గేట్ నంబర్ 1 మెట్రో స్టేషన్ వద్ద సోమవారం సాయంత్రం 6:52 ట్రాఫిక్ సిగ్నల్ వద్ద నెమ్మదిగా కదులుతున్న కారులో భారీ పేలుడు సంభవించింది. పేలుడు తీవ్రతకు పక్కనే ఉన్న ఇతర వాహనాలకు వెంటనే మంటలు అంటుకున్నాయి. ఏం జరుగుతోందో తెలిసేలోపే పలు కార్లు, ఆటోలు, బైక్లు మంటల్లో కాలిబూడిదయ్యాయి. పలువురి మృతదేహాలు రోడ్డుపైన, వాహనాలపైన చెల్లాచెదురుగా పడిపోయాయి. అనేక మంది గాయపడ్డారు. పేలుడు జరగ్గానే సమీపంలోనే ఉన్న ప్రజలు ప్రాణాలు కాపాడుకునేందుకు పరుగులు తీశారు. క్షతగాత్రులు బాధతో ఆర్తనాదాలు చేశారు. పేలుడు సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక దళాలు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నాయి. 10 అగ్నిమాపక శకటాలతో రాత్రి 7:29 మంటలు అదుపు చేశారు. అప్పటికే పలు వాహనాలు నామరూపాలు లేకుండా కాలిపోయాయి. కొన్ని మృతదేహాలు ఛిద్రమైపోయి భీతావాహ, హృదయ విదారక వాతావరణం నెలకొంది. భారీ శబ్దాలతో భయాందోళనకు గురయ్యామని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. ఎర్రకోట మెట్రో స్టేషన్ అద్దాలు కూడా పేలుడు తీవ్రతకు పగిలిపోయాయి. ఘటనాస్థలికి 800 మీటర్ల దూరంలో ఉన్న తన దుకాణం కూడా అదిరిందని చాందినీ చౌక్ వ్యాపారుల సంఘం అధ్యక్షుడు సంజయ్ భార్గవ్ తెలిపారు. రంగంలోకి దిగిన పోలీసులు హుటాహుటిన అంబులెన్స్లను రప్పించి క్షతగాత్రుల్ని సమీపంలోనే ఉన్న ఎల్ఎన్జేపీ ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రుల్లో 2 మహిళలు కాగా మిగిలిన వారంతా పురుషులని పోలీసులు తెలిపారు. గాయపడిన వారిలో 12 మంది ఢిల్లీకి చెందినవారున్నారు. మిగిలిన వారు ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్కు చెందినవారని గుర్తించారు. సహాయక చర్యల తర్వాత మృతదేహాల్ని కూడా ఆసుపత్రికి తరలించారు. చనిపోయిన వారిలో అమ్రోహాకు చెందిన 34 ఏళ్ల అశోక్ కుమార్, ఢిల్లీకి చెందిన 35 ఏళ్ల అమర్ కటారియా ఉన్నారు. మిగిలిన వారికి 28 నుంచి 58 ఏళ్ల వయస్సుంటుందని పోలీసులు వెల్లడించారు. పేలుడు తర్వాత ఎగిసిన మంటల్లో 6 కార్లు, 2 ఈ-రిక్షాలు, 1 ఆటో కాలిపోయాయి. కొన్ని మీటర్ల దూరంలో ఉన్న వాహనాల అద్దాలు పగిలిపోయాయి. పేలుడు శబ్దం 2 కిలోమీటర్ల పరిధిలో ఐటీఓ వరకు కూడా వినిపించిందని స్థానికులు తెలిపారు. కారులో ఉంచిన పేలుడు పదార్థాల్ని దూరం నుంచి ఎవరైనా రిమోట్ కంట్రోల్ సాయంతో పేల్చి ఉంటారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రతి సోమవారం ఢిల్లీలోని పర్యాటక ప్రదేశాలు, మార్కెట్లకు సెలవు కావడంతో ప్రమాద తీవ్రత కొంత తక్కువగా ఉందని స్థానికులు చెప్పారు. सर आपका? मेरा नाम है वलीद रहमान। जिस वक्त ये आवाज आई क्या जिस हुआ? टाइम आवाज आई, धमाका हुआ तो मैं दुकान पे बैठा था। पीछे मेरी दुकान है, यहीं पे दुकान है, यहीं पे तो मैं चेयर पे बैठा हुआ था। एकदम से अचानक इतनी तेज धमाका हुआ कि मेरे लाइफ में इतनी तेज मैंने अपनी आवाज कभी नहीं सुना। धमाके के दहल पे मैं 3 बार गिरा हूँ, उठाऊं फिर गिरा हूँ, उधर धरती फटने वाला है। इतनी तेज धमाका हुई है, ठीक है। तो मैं दुकान छोड़ करके एकदम से भागा। मेरे साथ ही बहुत सारी पब्लिक भागी, एक पे एक पब्लिक गिर रही थी। उस टाइम ऐसा लग रहा था कि हम कुछ पल में, अब दूसरा धमाका हुआ था, हम मरने वाले हैं। ऐसा लग रहा कि हमें बचने का चांस, ऐसा लग रहा कि मौत को मुंह से देख रहे हैं, इस तरह से नजारा था। तो मैं भाग करके साइकिल मार्केट में गया, वहाँ जा करके मैं एक कोल्ड ड्रिंक लिया। 2 बंदे को ने मेरे पे अच्छे से काबू किया, मेरे को समझाया कि हो जाए तो फिर मेरे को रिलैक्स मिला। फिर मैं दोबारा आया दुकान पे चाबी लेकर के, ये चाबी दुकान की, मैं चाबी दुकान बंद करके फिर घर जा रहा हूँ मैं। क्या हुआ सर, आप क्या बता पाएंगे? कुछ नहीं जी, हम कुछ नहीं, हम ये देखे, लपट देखा। हाँ। अपने छत से देखा, तभी मैं नीचे उतर के आया कि जरा देखो कहाँ है क्या। और तो पता नहीं किसी तरह की कोई आवाज आपने सुनी? हाँ, बहुत जोर आवाज आई, बिल्डिंग खिड़की हिल गई, खिड़की हिल गई। आपका घर कितना दूर है? ये रहा गुरुद्वारे के पास। పార్కింగ్ ప్రదేశంలో నిలిపి ఉంచిన కారులో పేలుడు జరిగినట్లు తొలుత వార్తలు వెలువడ్డాయి. తర్వాత ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఉన్న హ్యుందాయ్ i20 కారులోనే పేలుడు జరిగినట్లు పోలీసులు గుర్తించారు. ఆ కారులో 3 ఉన్నారని పోలీసులు తెలిపారు. అయితే గాయపడిన వారి శరీరంలో ఎక్కడా లోహపు తునకలు గాని, గాయాలు కాని కనిపించలేదని, పేలుళ్లలో ఇది అసాధారణమని సీనియర్ అధికారి విశ్లేషించారు. మేకులు, రసాయనాలు, తీగలు వంటి అనుమానిత వస్తువులేవీ కనిపించలేదని, ఎలాంటి గొయ్యి ఏర్పడలేదని చెప్పారు.
ఘటనా స్థలిలో ఆర్డీఎక్స్ ఆనవాళ్లు కూడా లేవని వివరించారు. అన్ని కోణాల్లోనూ దర్యాప్తు జరుగుతోందని పోలీసులు తెలిపారు. 6:52 पे एक यहाँ पे रेड लाइट पे एक स्लो मूविंग व्हीकल जो रेड लाइट की तरफ आके रुका था, उसमें एक ये एक्सप्लोजन हुआ है। उस वक्त गाड़ी के अंदर जो पैसेंजर्स उसके अंदर ही थे और इस एक्सप्लोजन से जो है आसपास की गाड़ियों में भी क्षति हुई। जैसे ही इसकी खबर मिली, हम सारी एजेंसीज जो है दिल्ली पुलिस, FSL, NIA, NSG, उनकी टीम्स यहाँ पे आ चुकी हैं। పేలుడు జరిగిన ప్రాంతాన్ని ఢిల్లీ పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. వెంటనే క్లూస్ టీంను రప్పించారు. పేలుడు జరిగిన వెంటనే కేంద్ర హోంశాఖ ఆదేశాలతో అనేక ఏజెన్సీలు రంగంలోకి దిగాయి. నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్, NSG కమాండోలు ఘటనా స్థలికి చేరుకుని ప్రత్యేక జాగిలంతో ఘటనా స్థలం మొత్తం గాలించారు. ఆధునిక పరికరాలు కూడా తెచ్చి బాంబులున్నాయేమో తనిఖీ చేశారు. CRPF DIG కిషోర్ ప్రసాద్ కూడా ఘటనా స్థలిని పరిశీలించారు. NIA అధికారులు ఘటనా స్థలిలో పలు ఆధారాల్ని సేకరించారు. ఢిల్లీ పోలీసులకు చెందిన ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ బృందాలు ఘటనా స్థలిలో పడిన నమూనాల్ని సేకరించాయి. हम यहाँ से एग्जामिनेशन कर रहे हैं, एग्जिबिट लिफ्ट कर रहे हैं, सैंपल लेबोरेटरी में जाएगा, उसके बाद ही कंफर्म होगा। एग्जामिनेशन के बाद पता चलेगा। कब तक इंतजार करना होगा? देखते सर एज सून एज पॉसिबल। పేలుడు జరిగిన హ్యుందాయ్ i20 కారు మహమ్మద్ సల్మాన్ పేరిట హర్యానాలో నమోదైందని గుర్తించిన పోలీసులు అతన్ని గురుగ్రామ్లో అదుపులోకి తీసుకున్నారు. ఏడాదిన్నర క్రితమే ఆగ్నేయ ఢిల్లీలోని ఓఖ్లాలో దేవేంద్ర అనే వ్యక్తికి కారును అమ్మేసినట్లు అతడు తెలిపాడు. ఆ తర్వాత అతడు ఆ కారును అంబాలాలో వేరొకరికి విక్రయించాడు. అనంతరం పుల్వామాలోని తారిక్ అనే వ్యక్తి కొనుగోలు చేసినట్లు గుర్తించారు. అతన్ని గుర్తించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. పేలుడుకు ముందు కారు ఏ ప్రాంతంలో ప్రయాణించిందో, ఎవరు ఎక్కారో తెలుసుకునేందుకు CCTV ఫుటేజీని విశ్లేషిస్తున్నారు. పేలుడుకు సంబంధించి ఎలాంటి అనుమానాస్పద విషయాన్నైనా గుర్తించి ఉంటే సమాచారం ఇవ్వాలని స్థానికుల్ని పోలీసులు కోరారు. ఆ లొకేషన్లో ఉన్న మొబైళ్ల డేటాను సేకరిస్తున్నారు. ఢిల్లీ సరిహద్దుల్లో ఉండే ఫరీదాబాద్లో కశ్మీర్కు చెందిన వైద్యుల ఇంట్లో 360 కేజీల అమ్మోనియం నైట్రేట్ ఆయుధాలు దొరికిన రోజే ఎర్రకోట వద్ద పేలుడు జరగడంతో దానిపై పోలీసులు దృష్టి పెట్టారు. ఢిల్లీ పేలుడుకు అమ్మోనియం నైట్రేట్ ఉపయోగించారా అనే కోణంలో ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీలో పరీక్షలు చేసే ఫరీదాబాద్కు లింక్ ఉందో లేదో తేలుస్తామని పోలీసు వర్గాలు తెలిపాయి.